ఆ వాలంటరీ వ్యవస్థను ఉంచాలి బాబు, ఉంచాలి. వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు జగన్ గారు ఇచ్చినట్టు కాకుండా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అది ఏ పరిస్థితిలో వాళ్ళని ఉపయోగించుకోవాలి. ఎన్నికల్లో వాళ్ళకి తాయిదాలు ఇచ్చి నీకు 10,000 ఇస్తామని మీతో చేద్దామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చాడు. ఆయన మరి మాట ఇచ్చి నిలుపుకునేవాడైతే వాలంటరీ వ్యవస్థని ఆధునికీకరించి వాడుకోవాలి బాబు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అంటే 30-40 వేలు లేనిదే లేదు. కొనసాగించితేనే మంచిది. అన్ని పనులు కొన్ని చేసుకునే వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కొన్ని ఉంటాయి, వాళ్ళు కొన్నిటికి ఉపయోగపడతాయి. లేదు, వారంటీల ద్వారా అయితే కొద్దిగా స్పీడ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా, వృద్ధులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అని నా అభిప్రాయం. వారంటీలను తీసుకుంటేనే వాళ్ళకి కూడా ఉపాధి కల్పినట్టు ఉంటుంది. 10వ తరగతి చదివిన వాళ్ళనే ఇచ్చారు అందరినీ, అందువల్ల వాళ్ళు కూడా పేదవాళ్ళే కాబట్టి వారంటీలను తీసుకొని పెన్షన్లు అయ్యి సచివాలయాలు నడిపిస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వమైనా. వాలంటీర్లు ఉంటేనండి ప్రజలకు చాలా ఉపయోగపడిందండి. అంతకుముందు ఉన్నప్పుడు అయితే 2014లో అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎదురగాలంటే నాన్న అవసరం పడేవాళ్ళం. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి అన్నీ ఏం బాగున్నాయి, ఏం బాగాలేని మొత్తం తెలుసుకున్న ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా సరే అన్నీ చూసుకుంటున్నారు. అలాంటి వాలంటీర్ సంస్థ ఉంటే అంత మంచిదండి. అది పెద్ద దాన్ని తీసేయడం చాలా రాంగ్ అయిన విషయం. అది వాలంటీర్లు ఉంచితేనే మా ప్రజలకు మేలు జరుగుద్ది. వాలంటీర్లు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుద్ది. ఎవరు మా పెద్దవాళ్ళు కానీ ముసలివాళ్ళు కానీ ఇబ్బందులు పడకుండా ఎవరు కూడా అందరూ అందుబాటులో ఇంటికి వచ్చి అందరూ హెల్ప్ చేస్తారు కాబట్టి వాలంటీర్లు ఉంచడం మంచిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్ల వల్ల లబ్ధి అయితే జరిగింది జనానికి. ఈ విషయం మాత్రం ఎవరైనా సరే ఏదంటారు ఖచ్చితంగా అభినందించదగ్గ విషయమే. కానీ ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాకపోతే అది ఇప్పుడు ఎక్కువ మంది 50 అంటే 50 ఏళ్ళకి వాళ్ళు ఒక వాలంటీర్ని పెట్టారు. ఈసారి పెన్షన్లు కూడా ఖచ్చితంగా సచివాలయ సిబ్బందితోనే ఇప్పిస్తారు. అంటే వాలంటీర్ల ప్రమేయం లేదనే కదా. అంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవారు, సచివాలయ సిబ్బందికి అవకాశం లేదు. బట్ ఈరోజు ఏంటంటే వాలంటీర్లతో ఇప్పిస్తామని ఏం చెప్పలేదు, సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తామని. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఉంచాలి, ఎందుకంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మగోళ్ళు, నడలేని వాళ్ళు, అంగవీళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి సచివాలయం రావాలంటే రాలేరు. కాబట్టి అది ఉండాలి, అది అందరికీ ఉండాలి. ఎందుకంటే ఏదన్నా సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే చేస్తున్నారు. ఇదివరకు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటూ అయ్యా బాబా లంచం ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళం. అది ఇప్పుడైతే క్లియర్ లంచం లేదు కాబట్టి అది ఉండాలి. వాలంటరీ వ్యవస్థ అని చెప్తున్నారు. 5,000 ఇచ్చేసి ఒక రకంగా పెట్టుకోవడం, అతన్ని అది జాబ్ పర్పస్ ఏం కాదు. ఒక రకం ప్రొటెక్షన్ ఉండాలంటే చంద్రబాబు చెప్పినట్టు 10,000 పెట్టేస్తే కొద్దిగా ఏదో ఫ్యామిలీ గడుపుకోవడానికి ఉంటుంది. మరి ఉంటే కొద్ది జాబులు వాళ్ళకు కూడా ఒక రకం ఉన్నట్టు ఉంటుంది. మరి గవర్నమెంట్ కూడా నిధులు లేవు కదా, అన్నీ ఆలోచించుకొని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ఆలోచిస్తారు. ఉంటే 10,000 పెట్టి పెట్టాలండి మా ఐడియా అయితే. వాలంటరీ వ్యవస్థ గురించి నాకు అంత పెద్ద ఇదేం లేదు, దాని గురించి నాకేం అభిప్రాయం ఏం లేదు. ఉన్న మంచిదే, లేకపోయినా మంచిదే. అంతకుముందు వాళ్ళు లేనప్పుడు బాగానే ఉన్నాం కదా, వాళ్ళు ఉన్నాక బాగుపడిన వాళ్ళు ఇష్టంగా ఉంచుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు. అది గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటే ఉంచవచ్చు. మంచిదే వ్యవస్థ, మంచిది వాలంటీర్ వ్యవస్థ. అందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు కదా. కోవిడ్ టైంలో కూడా హెల్ప్ చేశారు చాలామంది.